శ్రీమాత్రే మహా భగవద్బంధులందరూ కూడా నమస్సుమాంజలి. వినాయక నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ప్రాతకాలంన మహాగణాధిపతి హవనమైంది. లోక కళ్యాణార్థము ఈ హోమం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకోవాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రతి స్వామివారి పూజ ద్రవ్యాలలో ప్రసాదాలలో అన్నీ మనం స్వీకరిస్తాము. కానీ హవనం మాత్రం హోమం చేసిన మాత్రమే స్వామివారి బూర్ది మాత్రం మనం పెట్టుకుంటేనే ఫలితం వస్తుందన్నమాట. పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్క ద్రవ్యం కూడా మనకు ఉపయోగపడేదే స్వామివారిని నివేదిస్తూ ఉంటాము. పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, ప్రసాదాలు కానీ ఎన్ని చేసినా కూడా అవన్నీ మనకే ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ స్వామివారి దగ్గర హోమంలో వేసిన ద్రవ్యం అంతా కూడా బూర్దిలాగా అయిపోతూ ఉంటుంది. స్వామివారి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాము. ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కావున ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని విధాలుగా సుఖసౌఖ్యాలు కలగాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అధిపతి, ప్రతి ఒక్క తెలిసిన విషయమే. అందులో మంగళవారం రోజు జరుపుకోవడం చాలా శ్రేయస్కరము. కావున విఘ్నేశ్వరుని కృప మనందరిపై ఎల్లవేళలా ఉండాలని లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.